శ్రీ భైరవం ఛానల్కి స్వాగతం. ఈరోజు మన టాపిక్ పరమశివుని 19 అవతారాల గురించి. అందులో మొదటిది పిప్పిలాద. జన్మ వృత్తాంతం: దిడిచి మహర్షి మరియు స్వచ్ఛలాదేవి పుత్రుడు. తండ్రి మరణం తర్వాత రావి చెట్టు కింద పెరగడం వల్ల ఇతనికి పిప్పిలాద అనే పేరు వచ్చింది. తన తండ్రి మరణానికి శనిదేవుడే కారణమని తెలిసి పిప్పిలాద శనిని దహించడానికి ప్రయత్నించి శాపం ఇచ్చాడు. చివరకు 16 సంవత్సరాల లోపు పిల్లలకు శని బాధలో ఉండవనే వరాన్ని పొంది శాపాన్ని సడలించాడు. ఇది పిప్పిలాద జన్మ వృత్తాంతం. దీనిని పరమశివుడు మొదటి అవతారంగా చెప్పుకోవచ్చు. పరమశివుని రెండో అవతారం నంది. శిలాదుడు అనే ముని సంతానం కోసం పరమశివునికై తపస్సు చేయగా సాక్షాత్తు పరమేశ్వరుడే హోమగుండం నుండి నందిగా జన్మించాడు. అల్పాయుష్కుడైన నందిని శివుడు రక్షించి తన వాహనంగా గణాలకు నాయకుడిగా చేసుకున్నాడు. తెల్లని ఎద్దు రూపంలో పవిత్రతకు మరియు ధర్మానికి ప్రతీకగా ఉంటుంది. కొన్ని పురాణాల ప్రకారం ఇది సగం మనిషి, సగం ఎద్దు రూపంలో కూడా వర్ణించబడింది. నంది ఎప్పుడు శివుని వైపు చూస్తూ ఉంటుంది. అది భక్తుడు తన నిశ్చలమైన దృష్టిని దేవుడిపై ఉంచాలనే శరణాగతిని సూచిస్తుంది. నందిని శివుడి వాహనంగా మాత్రమే కాకుండా శివుడి యొక్క ప్రత్యామ్నాయ రూపంగా మరియు పశువులకు రక్షకుడిగా భావిస్తారు. శివుని మూడో అవతారం కాలభైరవ. ఒకనొక సందర్భంలో బ్రహ్మదేవుడు తన 5 తలలతో అహంకారంతో ప్రవర్తించగా శివుడు ఆగ్రహించి తన నుదుటి నుండి కాలభైరవుని సృష్టించాడు. ఈ ఉగ్ర రూపం బ్రహ్మ యొక్క 5వ తలను తెంపివేసింది. కాలభైరవుడు కాశీ నగరానికి క్షేత్రపాలకుడు. కాశీయాత్ర చేసేవారు తప్పకుండా భైరవుని దర్శించుకోవాలని శాస్త్రాలు చెబుతున్నాయి. ఆయన నల్లని వర్ణంలో భయంకరమైన రూపంతో చేతిలో దండం ధరించి ఉంటాడు. ఆయన వాహనం కుక్క. భైరవుడిని ఆరాధించడం వల్ల రాహుకేతు దోషాలు, శని దోషాలు తొలగిపోతాయని నమ్మకం. కాలానికి అధిపతి కావడం వల్ల ఆయనను పూజిస్తే సమయపాలన, విజయం సిద్ధిస్తాయి. మార్గశిర మాసం కృష్ణపక్ష అష్టమి రోజున కాలభైరవ జయంతి ఘనంగా జరుపుకుంటారు. 4వ అవతారం అశ్వత్థామం. మహాభారతంలోని ముఖ్య పాత్ర. ద్రోణాచార్యుడు కుమారుడు కృతికి పుట్టాడు. నుదుట మణితో జన్మించాడు. కురుక్షేత్ర యుద్ధంలో కృష్ణుడు పెట్టిన శాపం వల్ల నిరంతరం బాధలు అనుభవిస్తూ చిరంజీవిగా ఉన్నాడు. సప్త చిరంజీవుల్లో ఒకడు. తండ్రి మరణానికి ప్రతీకారంగా పాండవపుత్రులను చంపడం, గర్భవతి అయిన ఉత్తరపై బ్రహ్మాస్త్ర ప్రయోగం చేయడం అతని ముఖ్య ఘట్టాలు. అతను పుట్టుక సమయంలో ఆకాశం నుండి ఒక శబ్దం వినిపించడంతో స్వర్గం నుంచి అశ్వత్థామ అనే పేరు పెట్టమని దివ్యవాణి వివరించింది. అతని నుదుటిపై ఒక మణి ఉండేది. అది అతనికి రక్షణ కవచంలా పనిచేసేది. పరమశివుని 5వ అవతారం వీరభద్రుడు. దక్షయజ్ఞ విద్వాసం చుట్టూ తిరుగుతుంది. సతీదేవి ఆత్మాహుతితో ఆగ్రహించిన శివుడు తన జటాజోటంతో వీరభద్రుని సృష్టించాడు. వీరభద్రుడు భద్రకాళి సమేతగా దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేసి దక్షిణ శిరచ్ఛేదం చేశాడు. ఈ కథ శివుని కోపం, శక్తికి ప్రతీక. భద్రతను కల్పించేవాడు. అందుకే వీరభద్రుని శివాంశగా క్షేత్రపాలకులు పూజిస్తారు. ప్రజాపతి దక్షుడు శివుని అగౌరవపరిచి యజ్ఞం చేశాడు. సతీదేవిని ఆహ్వానించలేదు. సతీదేవి ఆత్మహుతి. తండ్రి యజ్ఞంలో అవమానంతో సతీదేవి అగ్నిలో దూకి ఆత్మహుతి చేసుకుంది. భార్య మరణ వార్తగా శివుడు తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. తన జటాజోటాలను నేల కొరిగి కొట్టగా దానికి నుండి వీరభద్రుడు భద్రకాళి ఉద్భవించారు.